లొల్లి నిజం, మరి పెళ్లి? లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో మాల్వి మల్హోత్రా. ఈ ట్రయాంగిల్ కథా చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు లావణ్య. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య ఆ తర్వాత కనిపించకపోవడం సంచలనం రేపింది. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె తెర ముందుకొచ్చారు. లావణ్యతో రిలేషన్షిప్ నిజమే గానీ 7 ఏళ్లుగా తమ మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు రాజ్ తరుణ్. డ్రగ్స్ వాడుతూ తనను టార్చర్ చేసేదని మాల్వి మల్హోత్రాతో తనకు ఎఫ్ఐఆర్ ఉందన్న లావణ్య ఆరోపణలు నిజం కాదన్నారు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నారు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లేటెస్ట్ గా కౌంటర్ ఇచ్చారు లావణ్య. తమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నామని, ఇప్పటికీ తాను రాజ్ తరుణ్ తో కలిసి బతకాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంత రాద్ధాంతం జరగడానికి మాల్వీనే కారణమన్నారు లావణ్య. ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. మాల్వీతో రాజ్ కు ఎఫ్ఐఆర్ ఉందన్న లావణ్య, మాల్వి వల్లే రాజ్ కు తనకు మధ్య విభేదాలు వచ్చాయన్నారు. మాల్వి ఆమె సోదరుడు తనను చంపేస్తానని బెదిరించారని, వీటన్నింటికి సంబంధించిన ఆధారాల్ని పోలీసులకు ఇచ్చారన్నారు. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు, వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అని బయటికి కూడా రావు. మాల్వీతోనే కాదు మరికొందరితో కూడా రాజ్ కు ఎఫైర్స్ ఉన్నాయన్నారు లావణ్య. తమకు పెళ్లైందనే విషయం వాళ్ళలో కొందరికి తెలియదని తను చెప్పాక వాళ్ళు సైడ్ అయ్యారన్నారు. కానీ ఎంత చెప్పినా మాల్వి కన్విన్స్ కాకపోగా తనను చంపేస్తానని బెదిరించిందన్నారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ సహా రాజా రవీంద్రకు తమ విషయాలన్నీ తెలుసన్నారు లావణ్య. ఇప్పటికీ తన మనసంతా రాజ్ తరుణే అన్నారామె. కథ ఇందాక వచ్చాక కన్విన్స్ అయ్యే ఛాన్సే లేదని క్లియర్ కట్ గా చెప్పిన రాజ్ తరుణ్ లీగల్ గా ఫైట్ చేస్తానంటున్నారు. అడిగితే సాయం చేస్తాను తప్ప ఇకపై అతకడం మాత్రం ఉండదన్నారు.